ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళడం కదండి పెద్ద విశేషం కాదు. మాలోకం కూడా వెళ్తాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మాలోకం కూడా వెళ్తాడు డబ్బులు ఉంటే. కానీ ఆకాశ మహాకాశాలు పట్టదలని దేవుడు ఒక మనిషి కుమారుడుగా పరలోకం నుంచి భూలోకానికి రావడమే గొప్ప విశేషం. అదే చెప్పండి క్రిస్మస్. పరలోకం నుంచి ఎవరికి చెప్పండి? భూలోకానికి దేవుడు ఒక మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? ఎన్ని రోజులు పడుతుంది? ఈ భూలోకం నుంచి మన చందమడగలికి కొన్ని రోజులు పడుతుంది. పరలోకం నుంచి ప్రభు వారి ఈ లోకానికి వచ్చి మానవాళ్ళని రక్షించే కొరకు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఒకవేళ రాజగృహంలో ఉంటే చెప్పండి, రాజులు మంత్రులు మాత్రం వస్తారు. సామాన్య ప్రజలకి చెప్పండి అవకాశం ఉండదు. ఒకవేళ ఈ సామాన్య ప్రజలు ఉండే చోటకు వస్తే ఏమి చెప్పండి, సామాన్య ప్రజలు రావచ్చు, గొప్ప వాళ్ళు కూడా రావచ్చు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆయన ఏం చేసి చెప్పండి, బెత్లెహేములో జన్మించాడు. అంతేగాని వైజాగ్లో కట్టుకోలేదు ఆయన, లేకపోతే చెప్పండి హైదరాబాద్లో కట్టుకోలేదు, అక్కడ అది ఇంకెక్కడ చెప్పండి, పూణేలో కట్టుకోలేదు, ఇంకా చెప్పండి బెంగళూరులో కట్టుకోలేదు. ఆయన అక్కడెక్కడ కట్టుకోలేదు, వస్త్రాలు కట్టుకోలేదు. ఆయన అందరికీ అనుకూలంగా ఉండాలి, సామాన్య ప్రజలు సహితము కూడా నా దగ్గరకు రావాలని చెప్పి ఆయనే తన్ను తాను రిక్తుడిగా చేసుకుని, ఈ మాట తర్వాత వాక్యాలు విందాలండి, తర్వాత రాను విందాలి ఈ క్రిస్మస్ సీజన్లో. ఆయన తనకు తానుగా రిక్తుడిగా చేసుకుని అంటే ఏం చెప్పండి, ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటే తనకు తానుగా ఖాళీ చేసుకున్నాడు. ఎవరు ఖాళీ చేయలా. ఆయనకున్న ఆధిక్యత, ఆయనకున్న గౌరవము, ఆయనకున్నటువంటి పరలోక సింహాసనము, ఆయనకున్నటువంటి దైవత్వము సమస్తము కూడా ఆయనే ఏం చెప్పండి ప్రక్కకు పెట్టాడు. అంటే ఆయన డిగ్రీస్ అన్నీ కూడా పక్కకు పెట్టిన అర్థం. ఒక మాట చెప్పాలంటే ఆయనకున్న ప్రతి డిగ్రీ ఏం చేశాడు ప్రక్కకు పెట్టి సామాన్య ప్రజలు కూడా ఆయన దగ్గరకు వచ్చే విధంగా చెప్పండి ఒక సామాన్య కుగ్రామంలో చెప్పండి ఆయన బెత్లెహేములో యెరూషలేములో ఆయన జన్మించినట్టుగా మనం చూస్తాం. అందరికీ అనుకూలంగా ఆయన రాజు. అందుకని చాలామంది ఏం చేయడం, ఏ రోజు